నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 19వ శ్లోకము. తపామ్యహమహం వర్షం నిగృహ్ణామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. సో భగవానుడు ఈ తన యొక్క స్వరూపాన్ని చెప్తూ వస్తున్నారు లాస్ట్ 3 శ్లోకాలలో. అంటే ఎవరైతే జ్ఞానయజ్ఞం చేస్తున్నారో, ఎవరైతే తన గురించి జ్ఞానాన్ని పొందాలనుకుని పొంది ఆయన్ని ఉపాసించాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి చెప్తున్నారు ఇదంతా నేనే అని. సో అట్లా యజ్ఞాలు చేసినా లేకపోతే ఈ మొత్తం ప్రపంచాన్ని నేనే భరిస్తున్నాను, నాకు నేనే పరమ కారణాన్ని ఆధారాన్ని అని కూడా చెప్తున్నారు ఇంకొకసారి. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ప్రపంచంలో తాపము నేనే, అంటే అహం వర్షం, సూర్యచంద్రుల ద్వారా, సూర్య అగ్ని ద్వారా నేను ఈ ప్రపంచంలో తాపాన్ని కలిగిస్తున్నాను, అట్లాగే వర్షాన్ని కూడా కలిగిస్తున్నాను. మ్యూట్ సృజామిచ, ఈ వర్షాలు కూడా మనకి ఈ వాటర్ సైకిల్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే వర్షము ఎండ ద్వారా పైకి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు కావాలో అది నిండిపోయినప్పుడు క్లౌడ్స్ కింద పడుతుంది. సో ఆ వాటర్ సైకిల్ అనే కాన్సెప్ట్ ద్వారా వర్షాన్ని నేను కంట్రోల్ చేస్తున్నాను. సో దానికి ఈ వర్డ్ వాడుతున్నారు, నిగృహ ఉత్సృజామిచ. అంటే నేను ఆ వర్షాన్ని బిగబడుతున్నాను క్లౌడ్స్ రూపంలో, కావాల్సి వచ్చినప్పుడు విడిచిపెడుతున్నాను. సో ఈ వాటర్ సైకిల్ అనే రూపంలో నేను వర్షాన్ని కంట్రోల్ చేస్తున్నాను అని చెప్తున్నారు. తర్వాత అమృతం, ఆ దేవతలలో అమృతత్వాన్ని నేనే, తర్వాత మనుషులలో, మానవులలో, జీవులలో మృత్యువును నేనే అని చెప్పి సత్ అసత్ 2 పదార్థాలు నేనే అని చెప్తున్నారు. సత్ ఎందుకు, ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఇంకా అసత్ అంటే ఏంటి, ఈ మొత్తం ఈ కార్య ప్రపంచం అంతా కూడా మనం చూసే విచ్ ఇస్ మేనిఫెస్టింగ్, అదంతా కూడా అసత్, అంటే జడ ప్రపంచము. ఒకటి పరమాత్మ, నిర్గుణ పరమాత్మ, ఆయన ఎప్పుడూ ఉంటారు. సో అది చైతన్యం, ఇది జడ ప్రపంచం. సో ఆ చైతన్యాన్ని నేనే, జడ ప్రపంచాన్ని నేనే అని భగవానుడు ఈ రకంగా నన్ను స్మరించుకుంటూ యజ్ఞం చేసేయడం కూడా చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ విధంగా చేసి కూడా నన్ను పొందొచ్చు అని చెప్పి, అంటే భావన, పరమాత్మని ఈ రకంగా మనం భావించి ఆయన్ని ఉపాసించవచ్చు. క్లీం కృష్ణాయ నమః.